వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ బ్లాగ్స్ బై కన్సెట్టి శ్రావణి. ఈ ట్రెండింగ్ బ్లాగ్స్ బై ఎందుకంటే ఈరోజు మనం ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే కీసర బ్రిడ్జ్ దగ్గర విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ వెజ్ పికిల్స్ చాలా హైవేలో వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి నాన్ వెజ్ పికిల్స్ తీసుకుంటారు, ఇక్కడే తీసుకుంటారు. సో నేను ఇప్పుడు అక్కడికి ఆ నాన్ వెజ్ పికిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ పికిల్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా ఏంటి అని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి త్రూఅవుట్ వరల్డ్ నాన్ వెజ్ పికిల్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఏమేమి పికిల్స్ ఉన్నాయో చూసి ఎట్లున్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి. సో ఇది అన్నిట్లో డిఫరెంట్గా ఉంది కదా? డిఫరెంటేనండి. స్పెషల్ ఏంటిది? ఇది యాక్చువల్గా అయితే 2x రన్నర్స్ 2 times చేసింది. ఒకటి ఈచ్ 1 lakh చేసింది. తర్వాత నుంచి ఇది ఇక్కడ రెక్కకి దెబ్బ తగలటం వల్ల ఇది ఇంకా పందానికి పనిచేయదు అనమాట. అయితే దీన్ని ఓన్లీ ఇంకా బ్రీడర్ లాగా ఉంచేసాం అన్నమాట. ఓన్లీ బ్రీడింగ్కి యూజ్ చేస్తామండి. ఈ మధ్య సజ్జ కూడా పోయిందండి, సజ్జలో ఉందండి, తోక పోయింది, తోక వస్తుందండి. సో నేను ఇందాక చెప్పాను కదా, కీసర బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి నాన్ వెజ్ పికిల్స్ ఫేమస్ అని చెప్పేసి అది ఇక్కడే. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఫామ్లో ఉన్నాము. ఈయన పేరు శివ. సో ఓకే, దీనికి ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనము వాళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాము. వీళ్ళు పికిల్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. సో దీంట్లో మీకు నాటుకోడి, కోడి, పీతలు, రొయ్యలు, కొరమేను, ఇంకొకటి ఏదో చెప్పారు కడక్నాథ్, అది స్పెషల్. ఇంకో చేప ఏదో చెప్పారు, పండుగప్ప అంట. ఆ చేప పికిల్స్. అండ్ వీళ్ళ మోస్ట్ స్పెషల్ పికిల్ ఏంటంటే కడక్నాథ్ ఆవకాయ. కడక్నాథ్ అంటే కనుక కోళ్ళు మనకి టోటల్ బ్లాక్ కలర్ ఉంటాయి. సో దాని మీట్ కూడా మనకి బ్లాక్ కలరే ఉంటుంది. సో దాని ఇప్పుడు రీసెంట్గా మీకు అందరికీ వన్ వర్డ్లో తెలిసేది ఏంటి అంటే, ధోని రీసెంట్గా మనకి కడక్నాథ్ కోళ్ళని పెంచడము బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో అది ఎందుకనంటే మన కడక్నాథ్ కోళ్ళల్లో మనకి న్యూట్రిషన్, ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అనేసి. సో అవి మనకి కిలో ఎంత పోయేదండి? 650 రూపీస్ కిలో చికెన్ దాన్ని. సో వీళ్ళు దాంట్లో ఆవకాయ ప్రిపేర్ చేస్తారు. మనకి కడక్నాథ్ ఆవకాయ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు, అయిపోయింది. సంక్రాంతి సీజన్ కదా, సో అందరూ కోళ్ళు ఇట్లా వీటి మీదనే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఆ కోళ్ళు చూపించడానికి కూడా లేవు, మొత్తం స్టాక్ అయిపోయింది. అండ్ ఆవకాయ కూడా అయిపోయింది. సో కాకపోతే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, లొకేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్ కావాలి అని అంటే, ఇప్పుడు వైల్ గోయింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కీసర బ్రిడ్జ్ దాటిన తర్వాత. లేదు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే నందిగామ దాటిన తర్వాత కీసర బ్రిడ్జ్ కంటే కొంచెం ముందే వస్తుంది. సో మనకి ఆ పికిల్స్ ఏమేమి చేస్తారు అండ్ ఎలా ఏంటి ప్రాసెస్, ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, మనం ప్రీ ఆర్డర్స్ ఇవ్వచ్చా, లేకపోతే మనకి లోకల్లో కూడా ఏమన్నా డెలివరీస్ ఇస్తారా, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈయన చెప్తారు ప్రసాద్. సో అంటే మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఎప్పుడు మన దగ్గర యాక్చువల్గా అయితే రెడీగా ఉంటుందండి. ఎవరన్నా 10 kgs కానీ 5 kgs కానీ సపరేట్గా కావాలని అంటే ఒక 1 day బిఫోర్ చెప్తే ఆ తర్వాత రోజు మేము ప్రిపేర్ చేసి అప్పుడు లైవ్ కావాలంటే లైవ్గా ఇస్తాం, లేదు అని అనుకుంటే మామూలుగా ఇస్తాం. మనది ఇక్కడే కాదండి, మనం ఎక్కడికైనా సరే ఆన్లైన్ డెలివరీ ఉంది, బై DTDC కొరియర్ నుంచి వస్తుంది. మనకి మన దగ్గర వచ్చేసి కొరమేన ఆవకాయ ఉంటుంది, నాటుకోడి ఉంటుంది, బాయిలర్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, పీతలు ఉంటాయి, ఇవన్నీ ఆవకాయలండి. మా స్పెషల్ వచ్చేసి కడక్నాథ్ ఆవకాయ అండి. అదైతే ప్రస్తుతానికి అవైలబిలిటీలో లేదు, అది ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, దాని గురించి అయితే లేదు. తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత అయితే అవైలబిలిటీ ఉంటుంది.
ఈవెన్ మాదైతే మా పేరు వచ్చేసి కొండారెడ్డి పికిల్స్ అండి. కొండారెడ్డి గారిని కలుద్దామండి ఒకసారి. సో కొండారెడ్డి పికిల్స్ మనకి చాలా ఫేమస్ అని చెప్పాను కదా, దానికి ఫౌండర్ CEO మొత్తం అంతా ఈయనే, కొండారెడ్డి గారు ఈయననే. సో మీ దగ్గర ఏం ఫేమస్, దాన్ని ఎలా చేస్తారు మీరు, అది కొంచెం అట్లా నాటుకోడి అండి. నాటుకోడిను కడక్నాథ్ కూడా పీకిల్స్ ఇస్తామండి. చాలా క్లారిటీగా ఒరిజినల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే మాది భీమవరం అండి. మాది భీమవరం అయితే మేము ఇక్కడ మొత్తం ఒక అరెకరం ఇది తోట కింద తీసుకుని హైదరాబాద్లో హైవేలో ఈశ్వరం నందిగామ మండలం ఉంది. దానివల్ల ఏంటంటే మాకు ఇక్కడ సేల్స్ బాగుంది. బ్రీడింగ్ కూడా ఉన్నాయండి, జాతి కోళ్ళు, భీమవరం జాతి కోళ్ళు. ఏమేమి చూస్తారు దాంట్లో? దీంట్లో అండి పుట్టకాలు చూస్తామండి. ఒకటి జాతి, పోషకాలు, బాడీ ఫిట్నెస్, ఎలా హైట్, వెయిట్. ఇవి ఏంటంటే మేము ఈ తోట మీద మేము అంతా ఈ కల్చర్ చేసుకుని ఇలాగా పీకిల్స్కి దాబాకి మామూలుగా ఇలా చేస్తున్నామండి. దాన్ని కర్రీ కావాలంటే లైవ్ కూడా కర్రీ కానీ స్నాక్స్ ఐటము, పోతే పీకిల్స్, మీకు ప్రాను, చికెను, మటను, కొరమేను, పండుకప్ప, పీత, క్రాఫ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. క్లారిటీగా ఉంటాయండి. ఇంజక్షన్ చేసి ఇవన్నీ చేసే కదండి. క్లారిటీగా అవి మేము పెంచుకుని పీకిల్స్ పెడతామండి, పెంచి పీకిల్స్ పెడతామండి. అంటే వీళ్ళు ఇక్కడ చేసే అది బ్రాయిలర్ కోడి అయినా సరే, నాటుకోడి అయినా సరే, ఏదైనా వీళ్ళే బ్రీడ్ చేస్తారు. ఆ కోడి పిల్లల్ని కూడా పెంచుతారు. మీ వెనకాలంతా ఇక్కడంతా ఫామ్ లాగా ఉంది. సో ఇక్కడ పెంచిన ఈ కోళ్ళతోనే వాళ్ళు మనకు కావాల్సిన చికెన్ కర్రీస్ కానీ, పికిల్స్ కానీ, ఇవన్నీ కడక్నాథ్ కోళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే పెంచుతారు. సో ఇక్కడ పెంచిన వాటితోనే వాళ్ళు పికిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా మనం అడిగితే కనుక చేసిస్తారు. ఫైనల్గా దొరికిందా? సో ఇప్పుడు మనం నాటుకోడితో పికిల్ ఎలా చేస్తారో అనేది చూద్దాము. సో లెట్స్ గో ఇంటు దిస్. అంటే ఇప్పుడు గ్యాస్ మీద కాల్చడానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి? పికిల్స్కి గ్యాస్ మీదకి పొయ్యి మీదకి డిఫరెన్స్ వస్తుందా? పొయ్యి మీద అంటే గ్యాస్ మీద కోడిని కంపల్సరీగా కాల్చాలండి. ఓకే, కాలిస్తేనే బాగుంటుందండి. నాటుకోడి కంపల్సరీగా కాల్చి పీకిల్స్ పట్టాలి. ఇలా పట్టం, అలా పట్టాలి. ఇందాక చూసాం కదా మనం కోడి, ఆ కోడిని మనం ఇప్పుడు పికిల్ చేస్తున్నారు లైవ్లో. మీకు ఇది కూడా లైవ్గా చూపిస్తున్నాము. ఎందుకంటే కన్నా వీళ్ళ ఫామ్లో ఉన్న కోడిని తీసుకొచ్చి దాంతోనే మనం పికిల్స్ కానీ కర్రీ కానీ చేయాలంటే కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అని చెప్పచ్చు. సో దాంతోనే చేస్తారు కాబట్టి మీకు డౌటే లేదు. మనకి ఇప్పుడు బయట చాలా మార్కెటింగ్లో మనకి చెప్తుంటారు కదా, సో కోళ్ళు పెద్ద అవ్వడానికి మెడిసిన్స్ యూజ్ చేశారు, ఇంజెక్షన్స్, అట్లాంటిదంతా ఏమీ లేదు. వాళ్ళే ఓన్ ఇక్కడి నుంచే పెంచుతున్నారు. మీకు ఇందాక ఫామ్ కూడా చూపించాము. సో ఈయన కూడా చెప్పాడు. సో ఇప్పుడు మన కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాడు. సో ఇలా కాల్చడానికి ఇదా అండి కాలిసి దాన్ని ఏం చేస్తుందంటే కాలిస్తే కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఏమున్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ పోతుంది, అంతా బాగుంటుంది అనమాట. కాల్చి పీకిల్సి ఎక్కువ చేస్తామండి. నాటుకోడి కంపల్సరీగా కాల్చాలండి. అవును, నాటుకోడి మ్యాక్సిమం కాలుస్తారు. దీన్ని కూడా కాల్చి అదే ఉన్నా కూడా మంచిగా అవుతుంది అనేసి కాల్చిన చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్. అవునండి, మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అట్లా వస్తుంది మనకి మంచిగా. ఓకే సార్. ఎంత టైం పడుతుంది అంటే అయిపోయిందా? అయిపోవచ్చిందండి. అంటే కాల్చడం అయిపోయింది, కాల్చి బాయిల్ చేయాలండి. మళ్ళీ బాయిల్ చేయాలి. అవునా?
దీనంతా వాటర్ వేసి బాయిల్ చేస్తారు. అవునండి, వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పాడవదండి. వాటర్ వేసి బాయిల్ చేసి ఆయిల్ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తేనే దీనికి కోడినంతా ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కాల్చాం కాబట్టి మనకి కడగాల్సిన ఆల్రెడీ ముందే క్లీన్ చేసేస్తారు కాబట్టి కడిగేది ఏం లేదు, డైరెక్ట్గా ఇంకా వాటర్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, అల్లం, సాల్ట్, జైంపుగా 100 గ్రాముల అల్లం వేసుకుని ఒక కోడికి 100 గ్రాముల అల్లం వేసుకుని వాటర్లో వేసుకుని బాయిల్ చేయాలన్నమాట. సో దీంట్లో అల్లము పసుపు మాత్రమే వేసి ఉడకబెడుతున్నారు, సాల్ట్ వేయకూడదు. ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కలుపుతాం. అవునండి, అవును. లైటర్ 6 విజిల్స్ వేయాలి. 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. అవునండి, 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటేనే చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయిల్ ఫ్రై చేయాలి. డీప్ ఆయిల్ ఫ్రై చేసి అప్పుడు వెళ్ళిపోతుందండి, క్లీన్ అయిపోతుంది, మొత్తం ఫ్రెష్గా శుద్ధి అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన ఆయిల్లో మనం ఫ్రెష్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని దానికి ఎంత ఆ పీకిల్స్కి ఎంతవరకు మనకి పీకిల్స్కి పచ్చడికి ఉడుకుదనం ఏంటి అనేది, మనకి ఎంత కాలం కావాలి అనేది మనం బాయిల్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసుకొని మసాలాలు కలుపుకోవాలి. ఎన్ని రోజులు ఉంటుంది? మేము చేసే పీకులు అయితే 4 months ఉంటుందండి, 4 నెలలు ఉంటుందండి. 4 నెలలు మేము కంపల్సరీగా గ్యారెంటీ ఇస్తామండి. ఆయిల్ కంపల్సరీగా మనం బాటిల్ వేసుకున్నప్పుడు పైన ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోతే ఏమిటంటే మనకి ఏ పచ్చళ్ళు అయినా సరే పైన బూజు వస్తుంది. బూజు వచ్చిందని మనం చేయకూడదు. ఈ బాయిల్ అయిపోగానే మనం ఏం చేయాలంటే ఆయిల్ ఇవన్నీ రెడీ చేసుకుని ఆయిల్ అంతా రెడీ పెట్టుకుని ఈ పీసెస్ కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత ఆ పీసెస్ కొంచెం మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈలోపు మసాలాలు ఇవన్నీ కలిపేసుకుంటాం. మసాలాలు ఇవన్నీ కలిపేసుకుని ఆయిల్ ఇవన్నీ రెడీ చేసుకుని ఈ పీసెస్ మసాలాలను కలిపి వేసుకుంటే సరిపోతుంది. సో వీళ్ళది నాట్ ఓన్లీ పికిల్స్, వీళ్ళదే దాబా కూడా ఉంది. సో వీళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంటుందంట. సో లెట్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాం. వీళ్ళ దగ్గర బిర్యానీ బాగుంటుందంట. సో లెట్స్ స్టార్ట్. మనకి బిర్యానీ వస్తుంది. సో ఏమేమి తీసుకొస్తున్నారో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి పేపర్ ప్లేట్స్ వచ్చేసినాయి, ఆనియన్స్, అండ్ ఇది మన బిర్యానీలోకి గ్రేవీ మసాలా ఉంటుంది కదా, అలా అంటే మనకి హైదరాబాద్లో దొరికే మిర్చి చాలా అట్లా కాదు, కొంచెం మసాలా గ్రేవీలా ఉంది ఇది. గోడు ఉడుకుతుంది. మీన్వైన్ వాళ్ళు పచ్చడి చేయాల్సిన పని ఏం లేదన్నాడు. సో ఈ లోపల నేను తినే పని చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో నెక్స్ట్ బిర్యానీ వస్తుంది. చికెన్ బిర్యానీ అండి ఇది. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, చాలా ఎలా సరిపోతుందండి? ఫస్ట్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. పీస్ అయితే బాగా ఫ్రెష్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ గ్రేవీతో ట్రై చేద్దాం. చెప్పాను కదా, బిర్యానీకి ఆనియన్ లేకుండా వస్తారు. టేస్ట్ చాలా బాగుంది. మనకి గ్రేవీతో తింటుంటే ఎట్లుందంటే ఏదో ఇంట్లో తింటాం కదా ఆ టైప్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ చేసేవాళ్ళు కూడా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. సో మనకి డెఫినెట్లీ హోమ్ మేడ్ ఫుడ్ మనం తింటే ఎలా ఉంటుందో అట్లా ఉంది. సో మనకు ట్రావెలింగ్లో మనం హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ లేకుండా
మనము ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. పక్క పెట్టాము, అది పక్క పెట్టాము మిమ్మల్ని. చికెన్ ఉడికిపోయింది, విజిల్స్ కూడా ఓపెన్ అయిపోయింది, మస్తు అయింది. ఇది తీసిన స్మెల్కి మంచిగా వాటర్ వస్తుంది. సో మనం వాటర్ అంతా తీసేసి వాటర్ వేస్ట్ అండి, ఇంకా వాటర్ వాడవండి, దేనిలోనూ వాడడం. కాకపోతే పీకిల్స్కి సూప్స్ అవి వాడవండి, చూపెట్టించేస్తారు. నాటుకోడి కదా. ఈ విజిల్ వచ్చేలోపు మేము బిర్యానీ కూడా తిన్నాము ఇక్కడ. బిర్యానీ అయితే ఎస్పెషల్లీ పీసెస్ గురించి చెప్పాలి, చాలా జ్యూసీగా ఉన్నాయి పీసెస్ అయితే కదా, ఫ్రెష్గా. అది మనకి ఫ్రెష్ నాటుకోడి బిర్యానీ కూడా ఇస్తామండి, అది ఉంది. నాటుకోడి బిర్యానీ కూడా ఇస్తాం. అవునా? నాటుకోడి బిర్యానీ ఎంత అండి? నాటుకోడి బిర్యానీ 220 అండి. నార్మల్ కోడి మామూలు బిర్యానీ 150 అండి, 170 అండి. మొగలాయ్ బిర్యానీ అయితే 190 అండి. ఇలా తక్కువలోనే ఉంటాయండి అన్నీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, కాకపోతే రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉంది, చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగున్నాయి ఫుడ్ కూడా. రైతా అయితే కనుక మనకు పెరుగు ఫ్లేవర్ మంచిగా బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంది రైతాతో కూడా. ఇప్పుడు మనం టేస్ట్ చేయాల్సిందల్లా ఈ పికిల్ ఒక్కటే. సో చికెన్ అంతా తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు డీప్ ఫ్రైకి ఆయిల్, చికెన్ని డీప్ ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ఆయిల్ వేరుశనగ నూనె. మినిమం మేము పట్టేది ఏంటంటే ఒక 10 కేజీల పీకిల్స్ వరకే పడతామండి. ఒకవేళ ఈ 10 కేజీల పీకిల్స్ అయిపోయినాయి అనుకోండి, నాకు 10 రోజుల్లోపే అయిపోతుందండి. ఓ 10 రోజులు, 4 రోజులు, 5 రోజులు మన బిజినెస్ని బట్టి అయిపోతూ ఉంటాం. దాన్ని ఏంటంటే తర్వాత మళ్ళీ ఎమ్మటే మేము రెడీ చేసుకుంటాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక 3 నెలలు, మినిమం 3 నెలలు, 4 నెలలు ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుంటాం అండి. పీకిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాడైపోకుండా మేము చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం. సో ఆయిల్ వేడైపోయింది, డీప్ ఫ్రై చేద్దాం. కొంచెం దూరం ఉంటుందా? మీరు అలా తీసుకుంటాం. ఇది ఆల్రెడీ వీళ్ళు పికిల్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఈ మిక్చర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఈ చికెన్ డీప్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వేసి మిక్స్ చేయడం కదా. ఈ చికెన్ని డీప్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో డైరెక్ట్ మిక్స్ చేసేస్తారు. దీనికి ముందు చికెన్ మిక్స్ చేయక ముందు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము. నేను ఇంత తింటే వేస్ట్ అవుతుందేమో. ఓకే, చాలా బాగుంది. అంటే మసాలాలన్నీ బాగా నోటికంటే పైన పేస్ట్లా కాకుండా ఇట్లా నములుతుంటే వాటి ఫ్లేవర్స్ బాగా వస్తున్నాయి. కచ్చపచ్చగా కదండి, అంత ఎక్కువ పౌడర్ చేయలేదు కదా, బాగా కచ్చపచ్చగా చేసినట్లున్నారు. చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలా సాలిడ్గా కూడా ఉంది. గత మేము 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పని మీద ఎక్కువగా ఉంటాం. మేము ఏంటంటే మన అమెరికా కానీ దుబాయ్ కానీ ఎక్కడికైనా కొరియర్గా మేము పంపుతామండి. మేజర్ బిజినెస్ ఇదేనండి. ఇస్తూ ఉంటామండి. ఎక్కువగా మేము చేస్తూనే ఉంటాం, అయిపోతూ ఉంటుంది. మామూలుగా సేల్ మాత్రం మాకు చాలా ఇదిగా ఉంది. హైవే రద్దీ మీద నాకు డైలీ సేల్ ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడు ఇదే పని మీద ఉంటామండి. మాకు అంటే మనం ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రెష్ పికిల్ తీసుకొని ఎప్పుడు ఫ్రెష్గా పీకిల్ ఉంటుందండి. నా దగ్గర స్టాకేజ్ అనేది ఉండదండి. ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మేము ఆల్రెడీ ఈవినింగ్ మాకు 2 కేజీస్ 4 కేజీస్ 5 కేజీస్ ఇలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి.
మాకు మార్నింగ్ చెప్పారనుకోండి ఈవినింగ్ కల్లా కొరియర్ చేసి ఇచ్చేస్తామండి. ఎక్కువగా ఈ పని మీదే ఉంటామండి. వీకెండ్స్లో అయితే ఫుల్గా ఇదిగా ఉంటుందండి, బాగా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఇదే పని మీద ఉంటాం. ఎట్లా కలపాలి కాబట్టి ఆయిల్ కూడా ఉంటుందండి. ఇది నాట్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అసలు లేదు. నేను ఫస్ట్ టైం నేను చేయట్లేదు, ట్రైనింగ్ తీసుకుంటాను. పచ్చడి ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేనైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటాను, మీకైతే చెప్పను. ఎందుకు మీరు కొనండి, వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు, సపోర్ట్ చేయాలి. సో మీరు కొనండి. నేను కూడా కొంటున్నాను, మర్చిపోయాను, నేను కూడా కొంటున్నాను. సో మనం ఫ్రై చేసుకునే ప్రాసెస్లో కూడా ఎలా చేయాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తున్నారు. ఇంకా ఎలా చేయాలి, ఎక్కువగా దానికి సరిపడా డ్రై చేసుకోవాలండి. బాగా డ్రై చేసుకోకపోతే దీంట్లో వైట్ స్పాట్ వస్తుందండి. పచ్చి పచ్చిగా ఏదో మెత్తగా కావాలి అని అనుకుంటే కరెక్ట్ కాదండి. అది దీనిలో ఏమవుతుందంటే వైట్ స్పాట్ వస్తుంది, పచ్చడి అంత టేస్టీగా ఉండదు, పాడైపోతుందండి. దీనికి ఎంతవరకు మనం ఫ్రై చేసుకుంటాం ఏంటి అనేది దీని ఫ్రై వరకు మనం చేసుకుంటే చాలా పీస్ఫుల్గా చాలా టేస్ట్గా అనేది వాటర్ లాగా కారుతుంది. అది కాకుండా అవునండి, నిల్వ ఉండదండి. ట్రై చేసుకోవాలి, లేకపోతే ఉండదు ఎక్కువ 10 daysకి అనుకుంటే అలా అలా ఫ్రై చేసుకోవాలి. అవునండి అవునండి, అలా వస్తే మనకి ఫుల్ ఫ్రై అయిపోయినట్టు. చక్కగా ఈ వేడివేడిగా తీసి మనం మసాలాల్లో పెట్టుకుంటే చక్కగా దానిలో ఉన్న ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ దీనికి పట్టుకుంటాయి, బాగా పట్టుకుంటాయి అన్నమాట. వేడి మీద బాగా అబ్జర్వ్ అవుతుంది. అవునండి. తింటున్న ఫ్లేవర్ తెలుస్తుంది. కారం, ధనియాలే కొట్టి వేసినట్టున్నారు కదండి. ధనియాలు కదమ్మా, దీనికి చాలా ఐటమ్స్ ఉంటాయి. అయిపోయింది, సర్వ్ చేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్లు వాళ్ళు లైవ్గా పికిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అంటే చేస్తారా, అదంతా ఊరికే జస్ట్ వీడియో పర్పస్ అట్లా అంతా ఉంటుంది కదా. అలా అంతా ఏమీ లేదు. వచ్చిన వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి, వీళ్ళదే దాబా ఉంది కాబట్టి డాబాలో ఫుడ్ మాత్రం టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మనకి హోమ్ మేడ్ టేస్ట్ వస్తుంది కొద్దిగా. అంటే మనకి చికెన్ కూడా మనకి మా రెగ్యులర్గా తింటే డ్రై అయిపోయి ఉంటుంది కదా చికెన్, ఇక్కడ మాత్రం బాగా జ్యూసీగా బాగా టేస్టీగా ఉంది. అండ్ మోరోవర్ పికిల్స్ కూడా చాలా ఫేమస్ వీళ్ళవి. ఈ నందిగామ, కంచించెర్ల ఇటు చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళకైతే కనుక కొండారెడ్డి, విజయవాడ కొండారెడ్డి పికిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ అంటే తెలియని వాళ్ళే లేరు అసలు. సో ఇంత ఫేమస్ పికిల్ కాబట్టి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. ఆల్రెడీ వితౌట్ మిక్సింగ్ చికెన్తో ట్రై చేశాను, మసాలా టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఇప్పుడు చికెన్ మిక్స్ చేసిన తర్వాత మనము ఎలా ఉందనేది టేస్ట్ చేద్దాము. అండ్ మోరోవర్ స్వయంగా మనకు పికిల్ చేసేది కూడా ఈయనే, కొండారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సో ఫామ్ కూడా ఇదే. సో లెట్స్ టేస్ట్. మీరు కూడా చేయండి. ఓకే, పర్లేదు మేడం, మా దగ్గర తీసుకోండి. మీరు కూడా చూస్తుంటేనే చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో. సో లెట్స్ టేస్ట్. బాగుందండి, చాలా బాగుంది. నాటుకోడి ఇలా రియల్గా మేమే పడతామండి. మా దగ్గర పచ్చళ్ళు అన్ని రకాలుగా రియల్గా ఉంటాయండి, క్వాలిటీగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా పడతామండి ఏదైనా సరే. మీ దగ్గర మేము 1000 రూపీస్ తీసుకున్నాం కదా అని ఏదో చేసి అలా చేసే పీకిల్స్ కాదండి. చాలా క్వాలిటీగా ఉంటుంది, చాలా కేర్ తీసుకుంటాం. చాలా మేము అనుకున్నట్టు 4 months వరకు గ్యారంటీ మేము ఇస్తాం. మేము అన్నీ వాడేది రియల్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్లు కూడా పడాల్సిన పని లేదండి. మేము ఏపీ, తెలంగాణ కొరియర్ కూడా మేము ఫ్రీగా డెలివరీ మీకు ఇచ్చేస్తామండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. పీసెస్ అయితే కన్నా కోడి ఫ్రెష్గా
ఆ చికెన్ ఫ్రెష్నెస్ అంతా మనకి బాగా తెలుస్తుంది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మేమంటే ఒకటండి, దీనిలో ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వాడమండి. పల్లీల నూనె మట్టికి నెంబర్ 1 మేము చేసుకుని కంపెనీది ఏదైనా మన బాగుంది అనుకుంటేనే అది వాడతామండి. ఎందుకంటే రేపొద్దున నా కస్టమర్ ఇబ్బంది పడితే నా వ్యాపారం ఇబ్బంది పడినట్టు. అవునండి, నా కస్టమర్ ఇబ్బంది పడుకోకుండా నా కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండి నా పీకిల్స్ వాడుతూ ఉంటే నా బిజినెస్ బాగుంటుంది. నేను మా భార్య పిల్లలు అంత హ్యాపీగా ఉంటామండి. ఏది పడితే అది ఇచ్చేసి మనకేదో వస్తుంది కదా అని మేము అలా చేసే పనే కాదండి. మేము అలాంటి వ్యాపారాలు చేయమండి, క్వాలిటీగా ఇస్తాం. టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది. చాలా 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 బాగుంది. అంటే ఒకసారిగా టేస్ట్ చేస్తే మనకి రెగ్యులర్గా అమ్మమ్మల ఆవకాయలు పెడతారు కదా, సో వాళ్ళ టేస్ట్ మనకు గుర్తొస్తుంది. ఎవరైనా తిన్నా కూడా మీకు మీ అమ్మమ్మలు వాళ్ళు పెట్టిన టేస్ట్ గుర్తొస్తుంది. ఎందుకు అమ్మమ్మలు ఇది అని అంటే మనకి హోమ్ మేడ్ టేస్ట్ ఉంది. యాక్చువల్గా మనకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో బయట మనం చికెన్ కానీ నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా కొన్నా కూడా వాళ్ళు ప్రిజర్వ్ అవ్వడానికి దాంట్లో కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి అయితే కంపల్సరీ యాడ్ అయి ఉంటాయి. మోస్ట్లీ 90% అన్నా యాడ్ చేసి 90% ఆఫ్ ఆల్ ద పికిల్స్లో యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెష్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయకుండా మనకి ఫామ్ ఫ్రెష్ నుంచే వచ్చినట్టు ఫామ్ ఫ్రెష్ పికిల్ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే వీళ్ళ ఫామ్లో ఉన్న కోడిని తీసుకొని చేసినారు కాబట్టి. అండ్ మీకు చాలా చాలా బాగుందండి టేస్ట్. అదేనండి, మేము ఎప్పుడు కూడా ఆ క్వాలిటీగానే వాడుకుంటామండి. మా కస్టమర్లు కానీ దీనికి కానీ మేము ఎప్పుడు కూడా మా కస్టమర్లు మాకు దేవుళ్ళు అండి. మా వ్యాపారం మాకు నిత్యం ఇదే వ్యాపారం అండి. ఎప్పుడు కూడా మా కస్టమర్లు బాగుంటే మా వ్యాపారం ఎప్పుడు బాగుంటుందండి. మేము మా కస్టమర్ల కోసం మేము ఎప్పుడు కూడా క్వాలిటీగానే వాడుకుంటామండి. ఆయిల్ కానీ చికెన్ కానీ వాడిది ఇలాంటివి ఉండమండి, ఫుల్ క్వాలిటీగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇన్ని రోజులు అన్ని రకాల పీకిల్స్ కూడా చాలా బాగుంటాయండి. పండుగప్పు ఉంటుందండి, కొరమేన్ ఉంటుంది, నాటుకోడి ఉంటుంది, బాయిలేరు ఉంటుంది, క్రాప్ ఉంటుందండి, వంజీలు ఉంటుందండి. ఇంకా మా దగ్గర మళ్ళీ స్పెషల్ కడక్నాథ్ కూడా ఉంటుంది. వీళ్ళది మెయిన్ వీళ్ళు ఫేమస్ ఫర్ కడక్నాథ్ కోళ్ళు అని ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేమస్ అయినాయి. కడక్నాథ్ నాటుకోళ్ళు అంట చాలా ఫేమస్ అయినాయి అవి. వీళ్ళ ఫామ్లోనే ఇక్కడ ఈ ఏరియాలో అంతటికి కూడా ఈ ఒక్క ఫామ్లోనే మీకు కడక్నాథ్ నాటుకోళ్ళు అనేటివి దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ కడక్నాథ్ నాటుకోడి ఆవకాయ మాత్రము ఓన్లీ కొండారెడ్డి పికిల్స్లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంత ఫేమస్ అవ్వడానికి వీళ్ళు ఇంతలా ఫేమస్ అవ్వడానికి అందరికీ తెలియడానికి వీళ్ళ హార్డ్ వర్క్ అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ టేస్ట్ వైజ్ దేనికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. సో అందుకనే వీళ్ళు ఇంత ఫేమస్ అయినారు. ఈరోజు మనం కూడా ఇక్కడి వరకు వచ్చినాము. సో టేస్ట్ అయితే సీరియస్లీ టెల్లింగ్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా మన ఇంట్లో మనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నాట్ ఓన్లీ ఆవకాయ అండ్ వీళ్ళ దాబా ఫుడ్ కూడా వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఇక్కడ 1 ఎకరా మామిడి తోట తీసుకొని దీంట్లోనే వీళ్ళు కోళ్ళు పెంచుతారు, ఇక్కడనే ఫుడ్ అంతా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ కోళ్ళ వరకు అయితే ఇక్కడ ఫామ్ ఉంది అనుకుంటారు, కానీ చేపలు రొయ్యలు అవి ఎట్లా అనంటే వీళ్ళు డైరెక్ట్గా భీమవరం నుంచి అక్కడ వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచే వీళ్ళు ప్రాన్స్ కానీ చేపలు కానీ అవన్నీ కూడా కొనుక్కొచ్చుకొని దాంతో పికిల్స్ చేసుకొని రెడీగా పెడతారు. ఇందాక కొండారెడ్డి గారు చెప్పారు కదా మనకి వీళ్ళు మేము చేసే పికిల్స్ ఏదైనా 10 kilos అలా చేస్తాము, ఓన్లీ 10 days 15 days లోపల అయిపోయేటట్టు చేస్తాము. సో వీళ్ళు ఎవ్రీ మంత్ 2 times వాళ్ళ నేటివ్కి వెళ్ళి అక్కడి నుంచి నాన్ వెజ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న ఫిష్ ప్రాన్స్ ఇవైతే ఏవేవి ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చుకొని వెంటనే పికిల్స్ చేసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కోళ్ళ వరకు మాత్రం వీళ్ళు ఇక్కడ ఫామ్ని చేస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా కొద్ది రోజుల్లో వీళ్ళు మనం చూసిన ఈ ప్లేస్ అంతా కూడా మంచిగా సిట్అవుట్ అలా ప్రిపేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడైతే రీసెంట్గా స్టార్ట్ చేశారు. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ అండ్ ఎక్కడ అంటే కన్నా భీమవరం నుంచి వీళ్ళ బిజినెస్ని స్ప్రెడ్ అవుట్ అన్ని చోట్ల స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడైతే స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ వీళ్ళు ఇంకా ఎన్నో బ్రాంచెస్ చేయాలనుకుంటున్నాము. అంటే ముందు ప్రస్తుతానికి ఇక్కడ వరకు మేము స్టార్ట్ చేసింది ఇంతవరకు. ముందు దీన్ని డెవలప్ చేసుకోవాలండి. ఇక్కడ దాబా కింద రూప్ గార్డెన్ కింద గ్రీన్ గార్డెన్ కింద మేము చేసుకున్న తర్వాత వేరే బ్రాంచెస్ గురించి ఆలోచిస్తాం. అదే ఇంకా స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు స్లోగా. సో
కొండారెడ్డి పికిల్స్ మన హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ గైస్ మనం అందరం కొద్ది రోజులు వెయిట్ చేయాలి. సో వీళ్ళు ఇక్కడ అందరూ డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి ఇంకా ఒక 1 year అయినా పడుతుంది టైం. మెయిన్ వైల్ వీళ్ళందరూ అయితే ఇప్పుడు స్టార్టప్లో చేసినారు, ఇక్కడ కొత్తగా చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళది భీమవరం కాబట్టి యాక్చువల్లీ అందరికీ తెలిసింది కూడా ఏంటంటే భీమవరం సైడ్ అక్కడంతా పికిల్స్ చాలా బాగుంటాయి అనేది ఇది. సో మీకు ఆ పికిల్స్ ఇది కావాలన్నా కూడా మీరు వచ్చేటప్పుడు ఇన్ ద కేసు మీరు ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ అయినా కూడా మేము వస్తున్నాము ప్రిపేర్ చేసి పెట్టండి అని కాల్ చేసి చెప్పినా కూడా వీళ్ళు ఆన్ కాల్ కూడా ఆర్డర్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తారు. అండ్ ఫైనల్గా మన కోసం ఇంత వాళ్ళ బిజీ షెడ్యూల్లో మన కోసం టైం స్పెండ్ చేసి పాపం కొండారెడ్డి గారు మార్నింగ్ నుంచి మన వర్క్ మీదనే కోడింగ్ తీసుకొని మొత్తం అంతా పనులన్నీ చేసి మన కోసం ఫ్రెష్గా పికిల్ చేసి చూపించారు. సో నాకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు కూడా కొంచెం పార్సల్ కావాలి. అలాగే మేడం, చేస్తాను, పార్టీ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్ పాయింట్ మర్చిపోవద్దు, వీళ్ళు యూఎస్ ఎక్కడైనా కూడా మీకు కావాలి అంటే ఎక్కడికైనా కూడా వీళ్ళు పికిల్స్ ఎక్కడికి కావాలన్నా ఏ దేశమైనా ఎక్కడి నుంచి అయినా సరే మీకు కావాలి అని అంటే ఆన్ కాల్ ఆర్డర్ చేస్తే కనుక యూఎస్కి అటు సైడ్ ఎన్ని డేస్ మీరు చెప్పాలండి? మాకు మీరు పలానా ఇన్ని మాకు 7 days 4 days ఇలాగ మాకు పలానా చోటకి వెళ్ళిపోవాలని మీరు బయోడేటా పంపిస్తే మేము పంపిస్తాము. మనము కాల్ చేసేసి మన కంట్రీ ఏ కంట్రీ అయితే అది అడ్రస్ 4 daysలో వెళ్ళిపోతుంది. కవర్ మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పేస్తే కనుక ఆన్ కాల్ మనం చేసి చెప్తే కనుక వాళ్ళు ఒక 4-5 daysలో మీకు రీచ్ అవుట్ అయిపోతుంది. సో మీకు ఒక 1 weekలో మనకి రిక్వైర్మెంట్ ఉంది అని అంటే 1 week ముందు చెప్తే కొరియర్ అటు ఇటు అయినా కూడా మొత్తం అంతా మీకైతే చేరిపోతాయి పికిల్స్. వెజ్ పికిల్స్ కానీ ఇవన్నీ వెజ్ పికిల్స్ కానీ కారపొళ్ళు కానీ మనకి ఏది కావాలన్నా కానీ మేము చేసి ఇవ్వగలం, మాకు టైం. సో నాట్ ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ కూడా చేస్తారంట. సో కానీ వీళ్ళు ఫేమస్ ఫర్ నాన్ వెజ్. వీళ్ళు ఆన్ ఆర్డర్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఆన్ ఆర్డర్ మీద మనకు వెజ్ పికిల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారంట. సో వాళ్ళకి మనకు పొళ్ళు ఇవన్నీ అవసరం ఉంటాయి కదా, అట్లా పొళ్ళు కూడా చేసి ఇస్తారంట. అండ్ వీళ్ళ దగ్గర ఎప్పుడు రెడీమేడ్గా ఉండేదైతే మాత్రం చికెన్ ఉంటుంది, అది కూడా కొంచెం చేసుకొని ఉంటారు. మనకి మోర్ దాన్ 2 kilos అట్లా ఎక్కువ కావాలి అని అంటే ముందు మాత్రం ఆర్డర్ చేయాల్సింది. అండ్ చాలా థ్యాంక్స్ అండి. ఈ మేడం శ్రావణి వాళ్ళు వచ్చి చక్కగా కట్ చేసి అదంతా చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషం. సో ఈరోజు మన ఫామ్ ఫ్రెష్ నాటుకోడి ఆవకాయ రెడీ అయిపోయింది. ఎలా చేశారని చూసారు కదా. సో నేనైతే నా పార్సల్స్ తీసేసుకున్నాను, 1 kilo తీసుకున్నాను. సో మీరు కూడా అందరూ వచ్చి మంచిగా తీసుకోండి. చాలా టేస్ట్ చాలా 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 బాగుంది. అండ్ రేట్ వచ్చేసరికి 1 kilo చికెన్ పికిల్. నార్మల్ చికెన్ పికిల్ ఎంత అండి? 1 kilo నార్మల్ చికెన్ పికిల్ అయితే బాయిలర్ 700 అండి. 700 నార్మల్ చికెన్. అండ్ నాటుకోడి అయితే 1000 rupees అండి కిలో. 1000 rupees కిలో. నాటుకోడి చికెన్ పికిల్ వచ్చేసి 1000 rupees. బాయిలర్ కోడి చికెన్ పికిల్ వచ్చేసేసి మీకు 700 rupeesలో వస్తుంది. సో ఇంకా డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి రేట్ మీకు తెలియాలి అని అంటే మీరు వచ్చి ఒకసారి డైరెక్ట్గా తీసుకోండి, టేస్ట్ చూడండి ఇన్ అండ్ యావరేజ్గా. అండ్ మీరు కంపల్సరీ ట్రై చేయాల్సింది ఏంటి అని అంటే కడక్నాథ్ ఆవకాయ. సో అది కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఎక్కడ కడక్నాథ్ ఆవకాయ లేదు, వీళ్ళ దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో ఎంజాయ్.